ప్రైజ్ ద లార్డ్, షల్లమ్, హల్లెలూయా. జీసస్ లవ్స్ us so much. ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంని క్లెయిమ్ చేద్దాం. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి యున్నాననెను. ఆమేన్. మీరే ఇమాజిన్ చేసుకోండి, మీరు ఒక పెద్ద లేక్లో చిన్న బోట్లో మీరు ప్రయాణం చేస్తున్నారు. అదే సమయానికి గాలి చాలా పెద్దగా రావడం జరిగింది. అయితే అలలు చాలా స్పీడ్గా కొట్టుకుంటున్నాయి. అయితే అప్పుడు మీరేం ఫీల్ అవుతారండి? చాలా భయపడతారు, చాలా వర్రీ అవుతారు. ఎందుకంటే ఏం జరుగుతుందా అని కదా. అప్పుడు మీరు గుర్తు తెచ్చుకోవాల్సింది ఏంటి అంటే, జీసస్ ఈజ్ విత్ యూ. యేసయ్య మీతో ఉన్నారు. ఆయన యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో ఏం చెప్తున్నారండి? ఐ హ్యావ్ టోల్డ్ యూ దీస్ థింగ్స్ సో దాట్ ఇన్ మీ యూ మే హ్యావ్ పీస్. మీకు పీస్ నాలో కలుగుతుంది అని చెప్తున్నారండి. ఎప్పుడైతే మీకు అలాంటి సిచ్యువేషన్ వచ్చిందో, యూ నీడ్ టు టేక్ ఏ డీప్ బ్రీత్, హోల్డ్ ఆన్ టు ద సైడ్స్ ఆఫ్ ద బోట్ అండ్ సే, జీసస్ ప్లీజ్ గివ్ మీ పీస్. అప్పుడు మీకు సడన్గా తెలియని ఫీల్ వస్తుంది, కామ్నెస్, అండ్ మీరు ఏసే చేతిలో ఉన్నారు, సురక్షితంగా ఉన్నారని. ఎంత శ్రమ వచ్చినా, ఎన్ని స్టార్మ్స్ వచ్చినా, ఎంత వాటర్ స్పీడ్గా కొట్టుకున్నా మీరు బోట్లో ఉన్నారు అంటే ఏసయ్య ఆ బోట్ని సేఫ్గా రీచ్ చేస్తారని అర్థం అండి. ఇక్కడ పెద్ద లేక్ అన్నాను కదా, రిప్రజెంట్ ఏంటి అంటే మీ ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా సరే, మీ ఇంట్లో ఉన్న సమస్యలు అనుకోండి. ఆ లేక్ లోపల మీరున్నారు కదా, ఆ బోట్లో మీరున్నారు కదండి. అది ఏంటి అంటే మీరు దేవునితో కలిగి సహవాసం చేసేది. అంటే మీరు యేసయ్యతో సహవాసం చేస్తే మీ జీవితంలో ఎంత పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎన్ని స్టార్మ్స్ వచ్చినా, ఎంత వాటర్ గట్టిగా ఫ్లో అయినా, అంటే ఎంత ప్రాబ్లమ్స్ వచ్చి మీ జీవితంలో కొట్టుకున్నా, యేసయ్య మిమ్మల్ని సురక్షితంగా మీరు అనుకున్న ప్లేస్కి రీచ్ చేయడం జరుగుతుందండి. సో మీరు చేయాల్సింది ఏంటి అంటే, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ధైర్యం తెచ్చుకోవాలి. ఎందుకంటే యేసయ్యని మీరు ప్రేమిస్తున్నారు అంటే ఖచ్చితంగా యేసయ్య మీరు ఏ శ్రమలో ఉన్నా ఆ శ్రమ నుంచి మిమ్మల్ని యేసయ్య తప్పిస్తారు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, జీసస్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ అండ్ హీ గివ్స్ పీస్ ఇన్ యువర్ లైఫ్. హీ ఓన్లీ గివ్స్ పీస్ ఇన్ యువర్ లైఫ్. అందుకే యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనంలో ఒక మాట ఉంటుంది, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను అన్నారు. సో ఎన్ని స్టార్మ్స్ వచ్చినా మీరు జ్ఞాపకం చేసుకోండి, వాటిని అన్నిటి నుంచి తప్పించే శక్తి గల దేవుడు మన యేసయ్య ఉన్నారు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. హ్యావ్ అ బ్లెస్డ్ డే ఇన్ క్రైస్ట్ జీసస్. జీసస్ లవ్స్ us so much. ఆమేన్.